ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క భాగాన్ని అనుసరించి ఆరంభము అంతం మానవుల యొక్క ఆరంభాన్ని గురించి అంతాన్ని గురించి తలస్తూ ఉన్నాం. చివరి దినాలలో ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మనుషుని యొక్క ఆరంభం గుర్తుంటుంది కానీ అంతం ఎప్పుడో తెలియదు. ఏ క్షణాన ఏ నిమిషాన ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో అనేటువంటి పరిస్థితి తెలియదు. కాబట్టి మానవ యొక్క జీవితంలో ఎవరి మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే దేవుని వాక్యంలో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అన్నాడు. ఒకని జన్మదినం కంటే మరణదినము మేలంటే చివరి మరణ సమయంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో మన క్రియలదు ఆత్మీయంగా ఉన్నాయా లేక శరీర సంబంధంగా ఉన్నాయో అవే నిత్యత్వంలోనికి ఎక్కరొస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో సెలవిచ్చినట్లు కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని గురించిన విషయంలో యేసు ప్రభువారు చెప్పినట్లు ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనంలో నేను కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చిన అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటి విషయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. వారికి న్యాయాధిపతులను కూడా జడ్జెస్ వాళ్ళను కూడా ఇచ్చినాడు. ప్రవక్తలు ఇచ్చి తన ప్రజలు ఏ విధంగా జీవించాలో ధర్మముగా, నీతిగా, నిజాయితీగా, న్యాయవంతంగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని సన్నిధిలో ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వారుగా జీవించాలని వారిలో లోక సంబంధించిన లోకము అనుసరించేటువంటి విధానములో జీవించకూడదు. తన ప్రజలు తన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించాలని ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినాడు. నూతన నిబంధనలు అయితే మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఈ విషయాలను మనము ఎరిగి ఈ చివరి దినాలలో మనం ఏ విధంగా జీవించాలో మనం కూడా అవగాహన కలిగి ఉండటం అవసరం. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈరోజు కూడా మన పాఠము నిర్గమకాండము 22వ అధ్యాయము 19వ వచనం. దయచేసి నేను ఈ భాగాన్ని చెప్పాలని తలంపు కాదు, కానీ ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క మాటలు ఇవి. ధర్మశాస్త్రంలా దీన్ని వారు అనుసరించాలి. అనుసరించకపోతే వారు దేవునికి విరోధస్తులుగా లేక పాపం చేసినటువంటి వారుగా శాపగ్రస్తులుగా ఉంటారు. వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి దాన్ని దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని వారు అనుసరించవలసిన వారుగా ఉంటున్నారు. అందుకనే 19వ వచనంలో నిర్గమకాండం 22:19 మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్షను పొందవలెను. గమనించండి, మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా ఏం చేయాలంట? మరణం నొందాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డలు లేక యూదా ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, నేడు మనము కూడా ఆ కోపకు చెందినటువంటి వాళ్ళమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, జీవించాలి. దేవుని యొక్క సంఘాలలో దేవుని యొక్క బిడ్డలుగా నూతన నిబంధనలు కూడా ఈ విషయాలు రాయబడ్డటువంటి సందర్భము మనం చూడగలం. అందుకనే 19వ వచనంలో మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణము నొందవలెను అంటాడు. దీని గురించి మరొక భాగం కూడా మనం గమనించవచ్చు. లేవియాకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యము రాయబడి 22 నుండి లేవియాకాండము 18:22 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం గమనించండి. స్త్రీ శయనము వలె పురుష శయనమును కూడకూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. పురుషునికే కాదు, స్త్రీలకు కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. స్త్రీలు కూడా ఏ విధంగా ఉండాలి. నేను ఈ విషయాలను అంత వివరంగా చెప్పడము నాకు ఇష్టం లేదు.
అయినా ధర్మశాస్త్రం రాయబడి ఉంది కాబట్టి దేవుని బిడ్డలు ఏ విధంగా జీవించాలో దేవుని కొరకు ఆ విషయం కొరకే నేను గుర్తు చేస్తున్నాను. అందుకనే స్త్రీ శయనము వలె పురుష శయనము కూడకూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనం చేసి దాని వలన అపవిత్ర కలుగ చేసుకోకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం. దీన్ని మీరే అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నారు. తర్వాత 20వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడ్డటువంటి విషయం. లేవియా కాండము 20వ అధ్యాయము 15 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నటువంటి యొక్క సందర్భము మనము చూడగలం. 15 నుండి ఇంకా కొన్ని వచనాలు ఎక్కువ చదువుతున్నాము. 13వ వచనం కూడా, ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియలు చేసిరు గనుక వారికి మరణశిక్ష విధింపవలన. గమనించండి, కొత్త నిబంధనలో వీళ్ళు కనబడతారు, పాత నిబంధనలు కనబడతారు. స్త్రీతో శయనించినట్లు పురుషునితో వీళ్ళనే పురుష సంయోగులు అంటారు. రోమా పత్రికలోను, తర్వాత 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చదివితే ఈ వీళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అందుకనే గమనించండి, అది ఉండకూడదంటాడు. తర్వాత 15 నుండి జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధించవలను, ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు తన సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువుకు మరణమే విధి. ఆమెను దానిని చంపవలను, తమ శిక్షకు తామే కారు. అందుకనే ఇశ్రాయేలు యొక్క దేశంలో ఇట్లాంటి అపవిత్రత ఉండకూడదు. అందుకని దేవుని బిడ్డలుగా గమనించండి. అట్లే ద్వితీయోపదేశ కాండములో కూడా ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఇదే దేవుడు రెండవసారి ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించటము. 27వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడినట్టు యొక్క సందర్భం మనకు కనబడుతుంది. 21వ వచనం, ఏ జంతువుతోనైనాను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారట. అంటే వారు ఏం చేసినారు? ఇలాంటి యొక్క తీర్మానం వారు కలిగి ఉన్నారు. ఒకటి మనకి ఇక్కడ మరొక భాగం ఏంటంటే, లేవియా కాండంలో సెలవిచ్చినట్టు దేవుని బిడ్డలు వారు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించవలసిన వారు. అందుకనే వారి జీవితంలో దేవుడు వివాహం అనేది ఇచ్చినాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ఒక యూదా ఇశ్రాయేల్ ప్రజలు కావచ్చు, తిరిగి నూతన నిబంధన క్రైస్తవులు కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటి యొక్క విషయాన్ని దేవుడు తెలియజేసినాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా నేను 2-3 వచనాలను మీకు చూపిస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం, నూతన నిబంధనలో ఒక 2 వచనాలను నేను చూపించాలని తలస్తూ ఉన్నాను. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడినటువంటి సందర్భం మనము చూడగలం. 2వ అధ్యాయము రోమా 2:24 నుంచి విషయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు చూడము. 26, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి. గమనించండి, వారు ఏం చేసినారంటే ధర్మము, మనకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట. అందుకనే అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు, ఎవరు అనంటే ఎవరు? ఆ పైనుంచి రాయబడి ఉంది. ఆ పైనుంచి 24, ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రాత్మకు అప్పగించేసింది. దేవుడు వాళ్ళని వదిలిపెట్టేసినారంట. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రుడైనడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలంట. దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల ఏంటంటే తుచ్చమైనటువంటివి ఒట్టి అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును, అక్కడ చదివినాం కదా, పురుషుడు ఏం చేయొద్దు?
జంతువుతో చేయొద్దు. స్త్రీ కూడా ఏం చేయకూడదు. అట్లనే పురుషులు ఇక్కడ కూడా రాయబడింది చూడండి, అటువలే. ఇది స్వాభావికమైన విరుద్ధమైనటువంటి యొక్క ధర్మము అంటారు, ధర్మము దీంట్లో. అందుకని అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలము తమ ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు ఏమైరట, కామాప్తులైనారు. వారు దేవుని చోటే లేదు. ఇది నూతన నిబంధనలో చెప్పినటువంటి యొక్క విషయం. అంటే నూతన నిబంధనలోకి వచ్చినాక కూడా ఇలాంటి పాపమును చేస్తున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నట్లు మనము గమనించగలం. అందుకొరకనే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము గమనించండి. 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని మీకు తెలియదు, మోసపోకుడు, జారులేను, విగ్రహాధికులు, వ్యభిచారులేను, గమనించండి, ఆడంగితనం గలవారేను, పురుష సంయోగులు అంట. కాబట్టి చూడండి, పురుష సంయోగులైన దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, వీళ్ళంతా ఆడిపోతారు, నరకానికి పోతారు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైనటువంటి యొక్క ప్రజలుగా ఏం చేయకూడదు అని అంటే ధర్మశాస్త్రంలో రాయబడింది. మనము కొత్త నిబంధనలో చూసినాము, పాత నిబంధనలో చూసినాము. పాత నిబంధనలో ఇంకా భయంకరంగా రాయబడి ఉంది. తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించినాడు. అంతేకాదు, వారు పాపముతో నిండుకున్నారు కాబట్టి దేవుడే వారిని విడిచిపెట్టినాడు అని. అందుకనే దేవుని ప్రజలు నూతన నిబంధన సంఘములోను, అట్లే పాత నిబంధన కాలంలో యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఇలాంటి యొక్క జీవితాలను జీవించకుండా దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి వారుగా జీవించవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు విన్నటువంటి మనము కూడా దేవుని కొరకు నమ్మకస్తులమై మనము జీవించే జీవితంలో ఆయన బిడలముగా జీవించాలి. అందుకొరకు ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేసి ఆత్మీయంగా నడిపించునుగాక. ప్రియమైన తండ్రి, నీ పాదాల కొందనాలు విన్నటువంటి మాటలు మా జీవితాలను అలవర్చుకొని మేము జీవించడానికి సహాయపడమని విన్నటువంటి నిబిడల కొరకు ప్రార్థిస్తూ కృప చూపమని కోరుతూ యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్.